తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన పార్టీ నిలవాలని డిసైడ్ చేసింది. ఓవైపు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో భాగస్వామిగా ఉంటూ జాతీయ స్థాయిలో తనదైన శైలిలో హవా చూపిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ ప్రకటన చేశారు. తెలంగాణ ఎన్నికల బరిలో జనసేన దిగితే ఏం జరగబోతోంది? ఇప్పటికే అనేక పార్టీల మధ్య ఉన్నటువంటి పోరు జనసేన ఎంట్రీతో మరొక దశలోకి మారబోతుందా? విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన పార్టీ నాయకులు డాక్టర్ మాధవరెడ్డి గారు ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్తే. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. సో పార్టీ బరిలోకి దిగుతుంది అని ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక్కడైతే ఇప్పటికే ఎక్కువ పోటీ ఉన్నాయి, ఎందుకంటే పార్టీలు చాలా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 3-4 పార్టీలే బహుముఖంగా కనిపిస్తాయి, కానీ తెలంగాణలో బలంగా ఉన్న పార్టీలు కొన్ని నియోజకవర్గాల అసెంబ్లీ స్థాయిలో చూస్తే కూడా బలం చూపించే పార్టీలు ఉన్నాయి. సో ఏంటి అసలు మున్సిపల్ ఎన్నికల వ్యూహం వెనక ఉన్నటువంటి కారణం ఏంటి? అంటే జనసేన పార్టీ ఖచ్చితంగా ఎలక్షన్స్లోనే వెళ్తుంది. గత సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేస్తాము. ఇప్పుడు మొత్తం క్షేత్రస్థాయి నుంచి ప్రతి మున్సిపాలిటీలో కూడా బలమున్న చోట జనసేన పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాలతోనే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామతల్లూరి గారు దీనికి కమిటీస్ వేయడం అనేది కూడా జరిగింది. కోఆర్డినేటర్స్ నియమించడం జరిగింది. అందులో గ్రౌండ్ స్థాయిలో ఎక్కడైతే మనకు బలం ఉంది, ఎక్కడ మన కార్యకర్తలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కడ ఉన్నారు అని చూస్తూ ప్రతి చోట కూడా పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంటే ఇప్పటికే 2-3 సార్లు పోటీలో దిగుతామని చెప్పి లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా నామినేషన్స్ వేసి మరీ ఉపసంహరించుకున్నారు. కానీ ఎప్పుడు కూడా ఇంత బహిరంగంగా ప్రకటించలేదు. ఇప్పుడు కళ్యాణ్ గారు డైరెక్ట్గా జనసేన బరిలో నిలుస్తుంది అని తేల్చి చెప్పిన తర్వాత చాలామందిలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. దీని వెనక ఏదన్నా వ్యూహం ఉందా ఏంటి, లేదా ఓన్లీ జనసేన సింగిల్గానే పోటీ చేయాలని నిర్ణయం తీసుకుందా? అలా ఏం లేదండి. ఇక్కడ ఏంటి అంటే సింగిల్గా వెళ్తామా, పొత్తులు వెళ్తామా, మళ్ళీ ఎన్డీఏ కుటుంబం వెళ్తామా అన్నది రాష్ట్ర నాయకత్వము ప్లస్ అక్కడ బీజేపీ కానీ టీడీపీ కానీ రాష్ట్ర నాయకత్వాలు మాట్లాడుతున్నారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, రామతల్లూరి గారు యొక్క డిస్కషన్ నడుస్తున్నాయి. అది ఎలా వెళ్ళాలని అది ఇంటర్నల్ డిస్కషన్ నడుస్తున్నాయని. మెయిన్స్గా ఏంటంటే 2028ని మేము టార్గెట్గా పెట్టుకొని 28లో జనసేన పాత్ర ఉండాలి. ఎలక్షన్స్లో రాష్ట్రంలో గవర్నమెంట్ ఫామ్ చేయడంలో జనసేన కీలక పాత్ర పోషించాలి. అదే ఎన్డీఏ కూటమితోనా లేకపోతే జనసేననే ఫామ్ చేయడమా అందుకని గవర్నమెంట్లో జనసేన పార్టీ ఉండాలన్న లక్ష్యంతో రామతల్లూరి గారు వెళ్తున్నారు. ఒక అండర్స్టాండింగ్ అయితే నడుస్తూ ఉంటుంది కదా బీజేపీతో ముందు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అవగాహన కావచ్చు. లాస్ట్ టైం ఢిల్లీ ఎలక్షన్స్, మహారాష్ట్ర ఎలక్షన్స్ ఇట్లా రకరకాలుగా కళ్యాణ్ గారి సేవలను ఉపయోగించుకున్నారు. ఒకవేళ టీడీపీతో ఇక్కడికి వస్తే సమైక్యవాదం వినిపిస్తుంది టీడీపీ అనే ఒక విమర్శ ఉన్న నేపథ్యంలో టీడీపీని దూరం పెట్టినా కానీ జనసేన బీజేపీ కలిసి ముందుకెళ్ళడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? చాలా అవకాశాలు ఉన్నాయండి, ఉండాలని కోరుకుంటున్నాను వ్యక్తిగతంగా. ఎందుకు అంటే 2 పార్టీలు కలిసినప్పుడే స్ట్రాంగ్గా అపోజిట్ వాళ్ళని మనం ఎదుర్కోగలుగుతాము. ఎందుకంటే 2 పార్టీలు కూడా బలంగా ఉన్నాయి. అది మాకు జనసేన బలంగా ఉంది, అంటే బీజేపీ కూడా బలంగా ఉంది. సో 2 పార్టీలు కలిసినప్పుడు అధికారాన్ని సాధించడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ నిజాం పాలన చేసింది. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా వెళ్తుంది తప్ప పేర్లు మార్చే వారికి పరిమితమయ్యారు, కానీ పనులలో లేరు. అలాంటి మార్పు రావాలంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో చూడండి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా డెవలప్మెంట్ అవుతుంది. అలాంటి డెవలప్మెంట్ తెలంగాణలో కావాలి అంటే కూటమి ప్రభుత్వం కావాలి, లేదా జనసేన డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి. ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది 100% రావాలని నేను కోరుకుంటున్నాను. కానీ ఒక విషయం, పవన్ కళ్యాణ్ గారు జస్ట్ పోటీ చేస్తాం అనే క్లారిటీ మాత్రం ఇచ్చారు. ఎక్కడ పోటీ చేస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తారా లేదా హైదరాబాద్కు పరిమితం అవుతారు, వీటిపైన ఎక్కడ కూడా స్పష్టత వచ్చినట్టు అనిపించట్లా. ఏమన్నా ఉందా, ఇంటర్నల్గా ఏమైనా డైరెక్షన్స్ ఇచ్చారా ఏ ప్రాంతాల్లో పోటీ చేస్తారని? అన్ని ప్రాంతాలలో పోటీ చేస్తున్నాము. నేను ఉమ్మడి జిల్లాల కోఆర్డినేటర్స్, మున్సిపల్ ఎలక్షన్స్ కోసం కోఆర్డినేటర్స్ కమిటీ చేశారు. అదేవిధంగా రాష్ట్రం మొత్తానికి కూడా యూత్ వింగ్ హడాక్ కమిటీ, వీర మహిళ హడాక్ కమిటీ, స్టూడెంట్ వింగ్ హడాక్ కమిటీస్ మొత్తం కూడా వేశారు. ఇదంతా కూడా ఏంటి అంటే పార్టీలో స్టార్ట్ అయిందండి. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని తీసుకెళ్ళడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కొత్త కమిటీస్ వేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మేము ఇక్కడ అక్కడ కాకుండా తెలంగాణ మొత్తం కూడా దృష్టి పెట్టాము. జిహెచ్ఎంసీలో అయితే ప్రత్యేకంగా రామతల్లూరి గారు ఆయనే ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఏ డివిజన్లో ప్రెసిడెంట్ల కాంచి బూత్ మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దాని కాంచి ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా రామతల్లూరి గారు ఇన్స్ట్రక్షన్స్ ఏం రాలేదు ఇప్పటివరకు కింద. ఇప్పుడు నియోజకవర్గాల స్థాయిలో మీరే సమన్వయకర్తలుగా వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి అధిష్టానం అధినేత ఒక ప్రకటన చేశారు. కింది స్థాయిలో నెక్స్ట్ చర్చలు జరిగి ఉంటాయి. మీకు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయా, ఎక్కడెక్కడ ఎలా వర్క్ చేయాలి ఏంటనే దాని మీద, ఏ ప్రాంతాలు? లేదు లాస్ట్ టైం బీజేపీ జనసేన పొత్తుందన్నప్పుడు ఒక 8 సీట్లు ఎంచుకుని మరీ పోటీ చేశారు. సో అలాంటి ప్రదేశాలకే పరిమితం అవుతారా లేదా మిగతా అన్ని ప్రాంతాలపైన దృష్టి పెడతారా?
మాకున్న గ్రేటర్ హైదరాబాద్ వరకు అయితే రామ్ తల్లూరి గారి దగ్గర నుంచి పార్టీ నాయకత్వం నుంచి ఏముంచిందంటే 300 డివిజన్లలో కూడా మన పార్టీ బలంగా చేయాలి, బూత్ మేనేజ్మెంట్ చేయండి, మనం బూత్ మేనేజ్మెంట్ వర్క్ చేద్దాం, బూత్ కమిటీలు వేద్దాము, డివిజన్ కమిటీలు కొత్త కమిటీస్ వేద్దాం అనేసి మాకు 45 డేస్ టాస్క్ ఇచ్చారు. ఈ 45 డేస్లో కొత్త వాళ్ళని జాయిన్ చేయడము, పార్టీ బలోపేతం చేయడము అడాక్ కమిటీ యొక్క ఉద్దేశం అండి. సో అంటే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోయింది, ప్రకటన తర్వాత యాక్టివిటీ మొదలైపోయింది, ఎలక్షన్స్కి ప్రిపేర్ అయిపోయి ఉన్నారు మీరు. ప్రిపేర్ అవుతున్నాం, ఎలక్షన్ బూత్ మేనేజ్మెంట్ చేస్తున్నాము అంటే ఎలక్షన్ ప్రిపేర్ అవుతున్నట్టే. రైట్ థ్యాంక్ యూ మాధురెడ్డి గారు విశ్లేషణ అందించి. ఇది ఆల్రెడీ బూత్ మేనేజ్మెంట్ లేదా బూత్ లెవెల్ వర్కింగ్ అనేది జనసేన పార్టీలో మొదలైంది, ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. జనసేన పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో తప్పనిసరిగా పోటీ చేస్తుందని మాధురెడ్డి గారు చెప్తున్నారు. ఇక పొత్తుల విషయంలో అధిష్టానం డిసైడ్ చేస్తుంది ఎక్కడెక్కడి నుంచి పోటీ చేయాలనే విషయం పైన కూడా అప్పుడే స్పష్టత వస్తుంది. తన బలం ఏంటో నిరూపించడానికి రెడీగా ఉన్నట్టుగా ఆయన విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్.